హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ లెనిన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, జననాయకన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, చెన్నై లవ్ స్టోరీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయండి, ఎందాకైతే చూడండి. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గా, సో వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 లవ్ హో లవ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనం చెప్పినట్టుగానే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా టీజర్ ట్రైలర్ చూసి ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇంకా చూడండి అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మనకి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అందరికీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 గట్టి కుస్తీ 2 మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే జూలై 31 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఈ మూవీ గురించి చాలా మంది అయితే వెతుకుతున్నారు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుందని. సో ఈ మూవీ వచ్చి మనకైతే ప్రజెంట్ వచ్చి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక్క మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళంలో చాలా లాంగ్వేజ్లు అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో మూవీ అయితే చాలా బాగుంది మనకి అండ్ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నేను ఈ రోజు అయితే మూవీని అయితే చూశాను, నాకైతే నచ్చింది. సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మూవీకి అయితే మనకైతే పక్కాగా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 4 దివానా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే టీఆర్ఎస్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది అండ్ ఓటీటీలోకి వచ్చి కూడా మనకైతే మంచి హిట్ తాకుతూనే ఓటీటీలోకి అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి మనకైతే హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో వాళ్ళు అయితే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి సో వాళ్ళ ఛానల్లోనే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో మనకి జూలై 30 తారీఖున అయితే రిలీజ్ అయితే అయింది. సో మూవీని అయితే చూశాను, నాకు నచ్చింది, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో మూవీ అయితే బాగుంది. మీరు తప్పకుండా మనకైతే ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా మనకైతే హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్లోనే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ మూవీని. నెంబర్ 4 సత్యదేవ్ గారి హీరోగా యాక్ట్ చేసిన రావ్ బహదూర్ మూవీస్. ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మనకు ఒక గుడ్ న్యూస్. సో ఈ మూవీ వచ్చి మనకైతే జూలై 31 అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ మూవీ మన ఒక తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది కాబట్టి మన తెలుగు లాంగ్వేజ్లోనే అవైలబుల్గా అయితే ఉంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ తీసుకున్నారు. సో వాళ్ళ ఛానల్లో స్ట్రీమింగ్ కూడా అవుతుంది. సో ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ మూవీని. నెంబర్ 5 హో సుకుమారి మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే తిరువీర్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకు కూడా మంచి హిట్ అయితే అయింది. థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి సో ఇక థియేటర్ చాలా రోజులు అయితే అవడంతో ఓటీటీలోకి వచ్చేటప్పుడు వస్తుందని చాలా మందికి ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు ఈ మూవీ కోసం. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. సో ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే హో సుకుమారి వచ్చేసి మూవీ వచ్చేసి మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే మనకి మూవీ సక్సెస్ఫుల్ థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. సో థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఆగస్టు 15వ తారీఖున అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ఆపరేషన్ సవ్యసాగర్ మూవీస్. ఇది ఒక పెద్ద మూవీ అయినా కానీ మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. థియేటర్లో రిలీజ్ కాకుండా మనకు డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. సో ఈ మూవీని వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఛానల్ని డైరెక్ట్గా రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే కన్ఫామ్గా వచ్చేసి మనకు ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు ఆగస్ట్ 7వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో బరాబర్గా ఆ డేట్ని అయితే బరాబర్గా మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 శ్రీనివాస మంగాపురం మూవీస్. ఈ మూవీ వచ్చి రీసెంట్గానే మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి యావరేజ్ టాక్తో మూవీ థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ మూవీని చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేషన్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకి ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ అని రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి శ్రీనివాస మంగాపురం మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి వచ్చి అందుబాటులోకి వస్తుందంటే మనకు ఈ మంత్ ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకో 3-4 వీక్స్లో మనకు సక్సెస్ఫుల్ థియేటికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటే అప్పుడు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 8 లెలిన్ మూవీస్. అఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో యాక్చువల్గా ఈ మూవీ వచ్చి మనకైతే ఈ మంత్ 8న అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో మనకి రీసెంట్గానే 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడంతో మనకి మూవీని అయితే కొంచెం ముందుకు అయితే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. సో ఆగస్ట్ 8న కాకుండా మనకైతే ఆగస్టు 14వ తారీఖు నుంచి అయితే మనకి లెలిన్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ ఎంతకీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందంటే మనకు G5 వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో ఫస్ట్ వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది ఆగస్ట్ 8 నుంచి వెళ్ళని. సో మళ్ళీ అయితే ఏమైందేమో కానీ మనకు ఈ మూవీ వచ్చి ఆగస్ట్ 14 నుంచి అయితే పోస్ట్ పోన్ అయితే అవ్వడమే జరిగింది. సో వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో మనకు పక్కాగా అయితే మనకు ఆగస్ట్ 14న అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. నెంబర్ 9 జననాయకన్ మూవీ. సో విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ ఇది. మనకు థియేటర్స్ మంచి హిట్
అయితే కాలేకపోయింది మన తెలుగు స్టేట్‌లో వచ్చేసి. సో, ఎందుకంటే మన 'భగవంత్ కేసరి' మూవీని రీమేక్ చేయడంతో మన తెలుగు ఆడియన్స్ అయితే చాలామంది అయితే చూడడానికైతే వెళ్ళలేదు. సో, 'తలపతి' గారి డై హార్డ్ ఫ్యాన్స్ అయితే మనకైతే వెళ్ళడం అయితే జరిగింది. థియేటర్ వెళ్ళి చూడడం అయితే జరిగింది. సో, ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకి మూవీ పోస్ట్‌పోన్ అవ్వడంతో అండ్ మూవీ లీక్ అవ్వడంతో వాళ్ళైతే క్యాన్సిల్ అయితే చేసుకున్నారు. డీల్‌ని అయితే క్యాన్సిల్ చేసుకొని, సో, ప్రెజెంట్ వచ్చేసి జీ5 వాళ్ళైతే ఓటీటీ రైట్స్‌ని అయితే కొనుక్కోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు ఆగస్టు 22 నుంచెల్లి ఇది కన్ఫర్మ్‌గా అయితే వాళ్ళు విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన మనకు 'జననాయకన్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మనకు పక్కాగా అయితే మనకు ఆగస్టు 22న అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 10 చెన్నై లవ్ స్టోరీ మూవీ. సో, మనకు కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మంచి హిట్ అయితే అయింది. సో, ఏకంగా మనకైతే 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయలాగానే ఉంది. సో, మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నా కానీ సో, ఈ మూవీస్ అయితే మనకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో, చాలామంది అయితే ఆడియన్స్ అయితే మనకైతే వరుస కడుతున్నారు. ఈ మూవీని చూడడానికైతే వెళ్తున్నారు చాలామంది. సో, ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, చాలా రోజుల తర్వాత ఒక మూవీని అయితే తీసుకోవడమే జరిగింది. సో, ఈ మూవీని అయితే చాలా రోజుల తర్వాత అయితే సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు కన్ఫర్మ్‌గా అయితే మనకు ఆగస్ట్ 22 నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తారు. నెంబర్ 11 మైకేల్ మూవీ. సో, ఈ మూవీ వచ్చి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసింది. సో, మైకేల్ జాక్సన్ గారి బయోపిక్‌గా వచ్చిన ఈ మూవీ వచ్చి మంచి హిట్ అయితే అయింది. సో, మన ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి ఇండియాలో వచ్చేసి జియో హాట్‌స్టార్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఆగస్ట్ 29 నుంచి ఇది కన్ఫర్మ్‌గా అయితే మైకేల్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మన ఇండియాలో ఈ మూవీ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్ కలిపి జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. అన్ని లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 12 వంద దేవుళ్ళు మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే విజయ్ యాంథోనీ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్‌గా ఈ మూవీ అయితే ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే కావాల్సింది కానీ ఈ మూవీ పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. సో, ఈసారి కూడా మనకైతే మళ్ళీ అయితే పోస్ట్‌పోన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, జూలై 31 అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే కావాల్సింది. సో, మనకైతే జీ5 వాళ్ళు అయితే మనకి మూవీని అయితే పోస్ట్‌పోన్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో, జీ5 వాళ్ళు అయితే మనకి ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు కానీ సో, మాక్సిమం ఈ మంత్ మనకు ఫస్ట్ వీక్ నుంచి ఆర్ సెకండ్ వీక్‌లో ఏదో ఒక వీక్‌లో మనకు బరాబర్‌గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. నెంబర్ 13 లూపిన్ పార్ట్ 4 మూవీ. సో, పార్ట్ 1, పార్ట్ 2 ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, ఇంకా చూడను అంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, మాక్సిమం చాలామంది అయితే చూసే ఉంటారు. సో, నెట్‌ఫ్లిక్స్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే మనకు మాక్సిమం చూసే ఉంటారు. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే పార్ట్ 4 వచ్చేసి మనకైతే అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 2 మంత్స్ ఉన్నా కానీ మనకైతే ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేస్తారు. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా మూవీకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. 13 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఇంకా వచ్చినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.